కొంచెం వేడిగా అయినా కావాలంటే హనీ, జింజర్, లెమన్ కలుపుకొని. బట్ హనీ కూడా క్యాలరీస్ అంటారు కదా స్మిత, చాలా ఉంటది. మంది. కాకపోతే ఇంకా నేను మరి ఆ లెవెల్లో చూస్తే ఆల్రెడీ ఐఎమ్ నాట్ ఈటింగ్ టూ మచ్. సో మీరు ఆల్రెడీ పిట్టలాగా అయిపోయారు. లాస్ట్ టైం మీరు ఆ వైట్ షర్ట్ వేసుకుని చేసుకున్నప్పుడు ఇంటర్వ్యూ, అప్పటికి ఇప్పుడు కూడా తగ్గిపోయారు ఇంకా. అదే తగ్గాను యాక్చువల్లీ. అది ఎలాగో నాకు తెలియదు. అది కూడా అడుగుంటారు అందరూ, ఇంక్లూడింగ్ నాగార్జున గారు, ఇంత సన్నగా ఎలా అయిపోయారు మీ ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారా లేదా? అంటే ఆయన ఎలా అనలేదు, అంటే హీ కైండ్ ఆఫ్ నోస్ కొంచెం గట్టిగానే. నేను కూడా ఐ కీప్ అ ట్రాక్ ఆఫ్ మై లైక్ ఐ మేక్ ష్యూర్ ఐ మెయింటైన్ అ సర్టన్ ఇది అని తెలుసు. బట్ అప్పుడప్పుడు లైక్ లాస్ట్ 2 years ఒక కొంచెం ట్రాక్ అవుట్ వెళ్ళి మళ్ళీ దారిలోకి తెచ్చుకున్నా ఈ ఇయర్ మార్చ్ నుంచి మొదలెట్టి. సో లాస్ట్ టైం చాలా మంది నాకు కంప్లైంట్ చేసింది ఏంటంటే, బిఫోర్ వి గోయింగ్ టు మసక సక్సెస్, అది మీరు స్మిత గారు తగ్గారని చెప్పారు కానీ ఎలా తగ్గారో చెప్పలేదు. అయ్యో చెప్పాంగా, అంటే ఎన్ని మీల్స్ ఎలా తింటారు డీటెయిల్స్ చెప్పలేదు. అంటే మేము ఏం తినాలి ఇప్పుడు అని అడిగారు చాలా. ఐఎమ్ అ వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఫర్ యునో హెల్దీ ఇది, బికాస్ నాకు బ్యాడ్ అని నేను ముందే చెప్పేస్తున్నా. సో దట్ యునో ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ ఏదో వినటానికి బాగుందని చెప్పడం కాదు, నిజం చెప్పాలి కదా. యా, సో నేను ఆల్మోస్ట్ ఆకలి వేసేదాకా ఫస్ట్ మీల్ తినను. అండ్ ఆ ఆకలి ఎప్పుడేస్తుందో తెలియదు. కొన్ని రోజులు 2ంటికి వేయొచ్చు, 1 గంటకి వేయొచ్చు, 3ంటికి తినొచ్చు. సో ఇట్స్ అ బ్యాడ్ థింగ్. ఇట్స్ నాలాగా చేయకూడదు. సో అది ముందే చెప్పేస్తాను. అండ్ వాట్ ఈస్ టు బి డన్, నేను మార్చుకోవాల్సిన మెయిన్ థింగ్స్ ఇన్ మై లైఫ్ స్టైల్ కూడా చెప్పేస్తా. సో దట్ దే నో చేసా తగ్గా, కాకపోతే హెల్దీగా మెయింటైన్ చేయాలంటే నేను కొన్ని మార్పులు చేసుకోవాలి. విచ్ ఇస్ ద రైట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్. ప్రోటీన్ తినట్లేదు, కళ్ళు కొంచెం నీరసంగా ఉన్నాయి కదా. ఉన్నాయి. నేను నా ప్రాబ్లం అది కొంచెం నిద్ర కూడా లేకపోవటం. బట్ ప్రోటీన్ ఇంటేక్ ఈజ్ ఇంపార్టెంట్ ఈవెన్ యాజ్ వీ like post 30, post 40, you know, you need your muscle and as you age, the best way to keep yourself young is to have a good amount of muscle in the body. అంతే కదా, లేకపోతే స్కిన్ కి it's fat versus muscle basically. So I think that is something I need to work on now. ఇప్పుడున్న నా దీంట్లో my conversion has to be fat percentage తగ్గించి muscle increase చేయాలి. ప్రోటీన్ అట్లీస్ట్ ఇప్పుడు 50 కిలోలు ఉన్నానంటే అట్లీస్ట్ 50 గ్రాముల ప్రోటీన్ యాజ్ అ మినిమం తినాలి, విచ్ ఐ హ్యావెంట్ బిన్ కన్జ్యూమింగ్, అట్లీస్ట్ క్యాలిక్యులేట్ చేయలేదు. అండ్ ఐఎమ్ అ వెజిటేరియన్ కాబట్టి అసలు చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకొని తినాలి. అది కంప్లీట్ గా వెజిటేరియన్ మీరు కదా? యా, కంప్లీట్లీ. నో ఎగ్స్ ఆల్సో? నో, ఐ డోంట్. మరి మీకు సోర్సెస్ తగ్గిపోతాయి కదా, ప్రోటీన్ సోర్సెస్ అంటారు. నేను దేసే సోయా కూడా మంచిది కాదు బికాజ్ ఇట్స్ ప్రాసెస్డ్. ఎగ్జాక్ట్లీ. పన్నీర్ మరి డైరీ అది ఇది అని అది ఇంకొక లేదు. డైరీ నేనేమి అవాయిడ్ చేస్తానని చెప్పను, కానీ ఐ థింక్ నాకంత ఐ డోంట్ ఎంజాయ్ కన్జ్యూమింగ్ టూ మచ్ ఆఫ్ పన్నీర్. సో నాకు సోర్స్ ఆఫ్ ప్రోటీన్ చాలా లిమిటెడ్. సోయా ఇస్ సంథింగ్ ఐ లైక్. Though it is processed, I'm like it's okay if I like it. At least ఇంకేది తినకపోతే ఏది రాదు. రైస్ రోటీ తినేస్తున్నారా? తింటా లిటిల్ బిట్. లైక్ ఎవ్రీథింగ్ ఇస్ క్వాంటిటీస్. అండ్ ఆ క్వాంటిటీస్ కూడా పాయింట్ బియాండ్ నాకు ఎక్కట్లేదు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న సోయాను పరాటా పెట్టుకున్నాను. ఒక పరాటా కూడా ఫుల్గా ఐ కుడ్ ఈట్ ఓన్లీ హాఫ్ అ పరాటా విత్ వాట్ ఎవర్ సోయా కుదిరినంత. సో స్టమక్ ష్రింక్ అయిపోయాక ఒక్కసారి మళ్ళీ ఎక్స్పాండ్ అవ్వడం టైం పడుతుంది. అన్లెస్ అదే పనిగా పెట్టుకొని మనం యుద్ధం చేసామంటే వచ్చేస్తుంది 2 రోజుల్లో. బట్ వద్దు కదా, బాగానే ఉన్నాము, యూఆర్ కంఫర్టబుల్, యువర్ స్టమక్ ఇస్ గుడ్, వై కిల్, లైక్ వై పుట్ ఇట్ త్రూ అగైన్ అని. బట్ ఇంకొకటి ఏంటంటే వాట్ ఐ బిలీవ్ అండ్ ఐ ఆల్సో ట్రై టు డూ ఇస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అ లాట్ ఆఫ్ పీపుల్ నో అబౌట్ ఇట్. అండ్ అది ఇన్ఫ్యాక్ట్ స్టమక్కి కొంచెం గ్యాప్ ఇవ్వాలి అంటారు, లైక్ రెస్ట్ for your digestive system entirely. That helps. And when I was doing it seriously full-fledged గా నాకు హెల్ప్ చేసింది. నాకు యాక్చువల్లీ ఎర్లీగా తినేసి ఆపేయటం అనేది ఇస్ బెస్ట్, బికాస్ పడుకునే ముందు యూ స్లీప్ ఆన్ అ వెరీ లైట్ స్టమక్. కానీ నాకేమవుతుందంటే నాకు వేకప్ అవ్వగానే తినలేను. నేను పొద్దున్న తిన్నానంటే మధ్యాహ్నం తినలేను. సో ఈ రెండిట్లో ఒక మీలే తినగలను. ఐ ప్రిఫర్ టు ఈట్ ఆఫ్టర్నూన్, ఎందుకంటే పొద్దున్నే అన్నం తినలేం కదా. సో ఐ వెయిట్ టిల్ ఆఫ్టర్నూన్ అండ్ ఆ టైంలో ఏమనిపిస్తుంది కొంచెం తినేస్తా. బాగుంది. అయితే యు ఫిగర్డ్ అవుట్ యువర్ బాడీ, దట్స్ ద మెయిన్ థింగ్. సో ఫర్ ఎవ్రీవన్ ఆల్సో ఇట్ ఈస్ వాట్ వర్క్స్ ఫర్ దెమ్. ఇప్పుడు నేను చెప్పింది మీకు అస్సలు వర్క్ అవ్వకపోవచ్చు, చాలా తిక్క రావచ్చు, రైట్? ఫుడ్ లేక తప్పు టైమింగ్స్ తిని కరెక్ట్గా ఒక ఇది స్కెడ్యూల్ లేకపోతే కొంతమందికి అసలు పిచ్చి వచ్చేస్తుంది. ఈ స్కెడ్యూల్లో నాకు అలా మైండ్ మీద ఏమవ్వదు ఎఫెక్ట్. సో ఇట్స్ వర్కింగ్ అవుట్ ఫర్ మీ. అది అందరికి అవుతుందా అంటే అవ్వదు. అది అంత హెల్దీ అంటే మే నాట్ బి వెరీ హెల్దీ. బట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఒక మంచి రిథంలో, అంటే కర్కాడియన్ రిథమ్ అంటారు, వేర్ యూ స్టాప్ ఎట్ ద సేమ్ టైం ఎవ్రీడే. అంటే 16 గంటలు తినకుండా ఉండటం అనేది ఒక ప్రాసెస్ అయితే,
ఆ 16 గంటలు ఏ 16 గంటలు అనేది కూడా ఫిక్స్డ్గా. అవును. అప్పుడు యువర్ బాడీ ఆల్సో కైండ్ ఆఫ్ అదే దట్ హోల్ సింక్ సింక్ అవుతుంది అండ్ హెల్ప్ చేస్తుంది. సో ఐ థింక్ నన్ను ఎవరైనా ఫర్ అ గుడ్ హెల్త్ టు స్టార్ట్ విత్ అడ్వైజ్ అడిగితే మాత్రం ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్, బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇస్ హెల్ప్ఫుల్. అసలు ప్రతి దాని గురించి ఇది బ్యాడ్, దీనివల్ల అది బ్యాడ్ అని చెప్పి వందలు వేడికిపోతుంది. ఒకళ్ళేమో ఇంటర్మీడియట్ ఫాస్ట్ గుడ్ అంటే, ఇంకొకళ్ళు ఎందుకు బ్యాడ్ అంటే దానివల్ల ఇదవుతుంది అదవుతుంది అని ఇంకోళ్ళు పెడతారు. సో అంత మైండ్ మనం టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ చేసుకోకుండా ఇఫ్ వీఆర్ ఏబుల్ టు మేనేజ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ అస్, రైట్, ఐ థింక్ ఇట్స్ ద బెస్ట్ వే. కరెక్ట్. అండ్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనేది ఎవరికి ఉండదు దీనిలో. మీరు కూడా లాస్ట్ టైంకి ఇప్పటికి తగ్గారు. అవును కదా, తగ్గాను డెఫినెట్గా. నాకు కార్బ్స్, ఈ రిఫైన్డ్ ఆయిల్ గోలా ఇదంతా కూడా ఐ రియలైజ్డ్ ఇట్ యాక్చువల్లీ ఐ ట్రూలీ బిలీవ్ నౌ ఇట్ కాజెస్ ఇన్ఫ్లమేషన్. అది అందరికీ ఉంటూ ఉండొచ్చు, నాకైతే క్లియర్గా చూశాను నేను. ఐ థింక్ అది తగ్గిస్తే రిఫైన్డ్ ఆయిల్ మాత్రం. యు ఆర్ లుకింగ్ బెటర్. థ్యాంక్ యూ. బట్ లాంగ్ వే టు గో ఇంకా. బట్ ఐఎమ్ ఆన్ ద పాత్. అదే ఇట్స్ యాక్చువల్లీ ఈ రోజుల్లో ఇది బ్యూటీ కోసం కాదని అందరూ అర్థం చేసుకుంటే బాగుంటుంది. హెల్త్ అండ్ ఫర్ అవర్ సెల్ఫ్ కరెక్ట్ వెయిట్ లో ఉంటే చాలా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అనేది నేను కన్విన్స్ అయిపోయాను. చాలా మంది డాక్టర్స్ బట్టలు వేసుకోవాలన్నా ప్రశాంతంగా వేసుకోబుద్దు. కరెక్ట్, అవును. లేదంటే అబ్బో ఇది ఎట్లా ఉందో అలా 100 ఆలోచించాలి. ఇప్పుడు యూ డోంట్ హ్యావ్ టు రియలీ థింక్. ఏది వేసుకున్నా బాగానే పట్టేస్తుంది, మంచిగా ఉంటుంది, ఎక్కడా కూడా ఒక ఆడ్గా ఉందా అన్న ఫీలింగ్ రాదు. అవును, దానిలో ఉన్నంత సుఖం ఇంకో దాంట్లో ఉండదు. వెరీ వెల్ సెడ్. సో ట్రూ. స్మిత గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు మీ ఇంటికి వచ్చినప్పుడు ఇది కంచా ఇత్తడా ఒకసారి గ్లాస్ ఇవ్వండి. కాన్సా. ఇది చాలా ఐ మీన్ దిస్ ఇస్ సో హీలింగ్. చూడంగానే అట్టం అనే సౌండ్, ఆ టిబెటన్ ఫీలింగ్ వస్తుంది. సో దీని గురించి చెప్పరా నాకు? ఇందులో తాగడం మంచిదా కాఫీ? అది కాఫీ జనరలీ వాటర్ అవన్నీ సిల్వర్ లో తాగితే మంచిది అంటారు, బికాజ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్. నాకు కాన్సా బ్రాస్ చాలా ఇష్టం. ఈటింగ్ ఇన్ దోస్ మెటల్స్ అండ్ డ్రింకింగ్ ఆల్సో ఇస్ గుడ్. మెటల్ కదా, ఇట్ ఈస్ గుడ్, బట్ సిల్వర్లో తాగటం తినటం చాలా మంచిది కూడా. కుదిరితే సిల్వర్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్ ఇఫ్ యూ క్యాన్. బట్ మెటల్ ఈజ్ గుడ్. అండ్ నాకు విజువల్లీ చాలా హాయిగా ఉంటాయి చూడటానికి. చాలా అసలు అక్కడ టిఫిన్ డబ్బాలు ఏంటి ఇవన్నీ మీరు ఆలోచితంగా కొని పెడతారా, లేకపోతే? పాత సామాన్లు చాలా ఇష్టం, పాత సామాన్లు కలెక్ట్ చేస్తా. సో వన్ ఆఫ్ మై అత్త, డాడ్స్ ఫస్ట్ కజిన్ అనమాట, మై అత్త వాళ్ళ గ్రేట్ గ్రాండ్ మదర్ ఇచ్చిన ఒక మరచెంబు వెండిది తీసుకొచ్చి నాకు గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళింది. ఎందుకంటే యూ విల్ పుట్ ఇట్ ఇన్ ద రైట్ ప్లేస్, యూ విల్ ఆల్వేస్ దట్ యూ డిజర్వ్ టు హ్యావ్ దిస్ అని నాకు తెచ్చి ఇచ్చేసి వెళ్ళారు. సూపర్. ఒక ఫీలింగ్ కదా, అందుకే ఓల్డ్ స్కూల్. అండ్ ఇన్ ట్రూ సెన్స్, రైట్? ఇట్స్ నాట్ ఇదా మరచెంబు. ఎంత బాగుందో, చక్కగా మంచి క్వాలిటీ వెండి తెలుస్తుంది. మినిమం 100 ఏళ్ళు మినిమం. అబ్బా. సో ఎవ్రీ ఫ్యూ డేస్ కడిగి షైన్ కొట్టి పెట్టా. షైన్ అంటే లేకపోతే బ్లాక్ అయిపోద్ది, లేకపోతే ఇప్పుడున్న పొల్యూషన్ కి కదా. ఐ థింక్ అసలు జస్ట్ ఆక్సిడైజ్ అయిపోద్ది కదా సిల్వర్. అవునవును, దట్ ఇస్ ట్రూ. బట్ ఓపెన్ చేసి చూడండి, వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆహా, ఓహో, గ్లాస్ హై. ఇలా నీళ్లు పోసుకుని తాగాలన్నమాట. ఎంత వెల్ థాట్ అవుట్ డిజైన్ గా. అలాగే ఉంటాయి మరచెంబు. వెంకట రామ కృష్ణయ్య అయి ఉంటుంది. ఇట్స్ ఆల్ ఇనిషియల్స్. పిన్నా అని ఉందంటే డెఫినెట్గా పిన్నమనే. 100 ఏళ్ల క్రితం అప్పుడు ఇలా డాట్స్ వేసి కొట్టేవాళ్ళు. అంటే యాక్చువల్లీ స్టీల్ సామాన్ వరకు గిఫ్ట్లు ఇచ్చినప్పుడు కూడా చేసేవారు పెళ్లిళ్ళలో. మోస్ట్లీ పెళ్లిళ్ళలో అందరు స్టీల్ పళ్ళేలు డబ్బాలు మోసుకొచ్చేవారు కదా, అప్పుడు అలా చేసేవారు ఓ టైంలో. దిస్ ఇస్ లైక్ అమేజింగ్. చిన్న చిన్న మినియేచర్స్ గిఫ్ట్స్ ఇచ్చేవారు, వెండివో బ్రాస్వో అవి. ఆటి మీద కూడా పేరు రాసేవారు. ఏంటి, ఇంత గరిటె మీద కూడా చిన్న ఇనిషియల్ పేరు ఉంటుంది. ఇవన్నీ మిస్ అయిపోతున్నాం కదా ఓల్డ్ స్కూల్లో అసలు. అంటే ఓల్డ్ స్కూల్లో అంటే ఐ మీన్ ఓల్డ్ స్కూల్లోని విషయాలు, లైఫ్ ఆఫ్ ఓల్డెన్. బట్ ఇట్స్ సో గుడ్ దట్ యు హావ్ ప్రిజర్వ్డ్ దట్. కొంతలో కొంత యు ఆర్ అట్లీస్ట్ రివైవింగ్. డెఫినెట్లీ అ వెరీ వెరీ ఓల్డ్ సోల్ ఫర్ షూర్. సో అవన్నీ ఎక్కడో అట్లా వెతుక్కుంటా కూడా వస్తాయి, నేను వెతుక్కొని తెచ్చుకుంటా తప్పకుండా. ఇట్స్ అ డిలైట్ టు సీ వాచ్ యువర్ హౌ యు కెప్ట్ యువర్ హోమ్. ఒక పక్క క్రిస్మస్ ట్రీ, ఇంకో పక్క మొత్తం ఇక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వైపు అందరూ హాజరయ్యారు. అక్కడ పక్కనే శివుడు, బ్రహ్మ, ఆంజనేయ స్వామి అందరున్న దివ్యమైన పెయింటింగ్ ఇది. టాంజూర్ పెయింటింగ్. ఇది టాంజూరే కదా? టాంజూర్.
బట్ ఆల్ కుడోస్ టు యూ స్మిత గారు. యూఆర్ ఇన్స్పైరింగ్ బికాస్ యూఆర్ లివింగ్ యువర్ హార్ట్. ఎవరికి ఏది ఇష్టమో అది పర్సూ చేయాలి, ఆ దిశగా నడవాలనడానికి మీరే నిలువెత్తు నిదర్శనం. సిట్టింగ్ స్టార్, నడిచే నక్షత్రం కాదు, కూర్చున్న నక్షత్రం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.